వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. శత్రుశేషం, రుణశేషం, వ్రణశేషం, అగ్నిశేషం వీటిని అస్సలు మిగల్చకూడదని చెబుతుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇదే సూత్రాన్ని అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ విషయంలో అమలు చేయాలని చూస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం నేత ముజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. కానీ ఇరాన్ మాత్రం ధీమాగా ఉంది. దానికి కారణం ముజ్తబా చుట్టూ ఉన్న ఒక అజేయమైన అదృశ్య గోడ, అదే నోపో. అసలు ఏంటి నోపో? అమెరికా ఎందుకు ముజ్తబాను చూసి ఆందోళన చెందుతుంది? ఇరాన్ అగ్రనేతల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న ఆ నిశ్శబ్ద సైన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లోని నిఘా వ్యవస్థలు, ప్రత్యేక భద్రతా దళాల గురించి మనం వినే ఉంటాం. కానీ ఇరాన్ దేశంలో అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన ఒక దళం ఉంది. అదే నోపో. నోపో అనేది ఇరాన్ పోలీస్ వ్యవస్థలో ఒక అంతర్భాగం. దీని పూర్తి పేరు పార్సీ భాషలో నిరోయో విజేహ్ పాజ్దారాన్ వేలాయత్. దీనికి సంక్షిప్త రూపమే నోపో. తెలుగులో దీని అర్థం చెప్పుకోవాలంటే పాలకులను కాపాడే ప్రత్యేక దళం. పేరుకు తగ్గట్టుగానే ఇరాన్ లోని అత్యున్నత నాయకులకు ఒక ఉక్కు కవచంలా ఈ దళం రక్షణ కల్పిస్తుంది. ఈ దళం ఏర్పాటు వెనుక ఒక బలమైన కారణం ఉంది. 1979లో ఇరాన్ లో చోటు చేసుకున్న ఇస్లామిక్ చైతన్యం తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. అప్పటి తొలి సుప్రీం నేత అయతుల్లా రుహోల్లా ఖమేనీ రక్షణ కోసం ఒక ప్రత్యేక విభాగం అవసరమైంది. తిరుగుబాటుదారుల నుంచి అగ్రనేతలకు ముప్పు పొంచి ఉన్న తరుణంలో 28వ రొహల్లా డివిజన్ నుంచి ఈ నోపో దళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నోపో దళంలో ఉండేది సామాన్య సైనికులు కాదు. మెరుపు వేగంతో ఆపరేషన్లు ముగించగల మెరికెల్ లాంటి కమాండోలు ఇందులో ఉంటారు. ఏ క్షణంలోనైనా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా శత్రువులను తుత్తనీలు చేయడమే వీరి శిక్షణలోని ముఖ్య ఉద్దేశం. అందుకే ఇరాన్ భద్రతా వ్యవస్థలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. సాధారణంగా ఇరాన్ అంటే మనకు రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ గుర్తుకు వస్తుంది. కానీ ఇరాన్ లో అత్యంత శక్తివంతమైన, పలుకుబడి గల సాయుధ విభాగం. అయితే నోపోకు IRGCతో ఎలాంటి సంబంధం ఉండదు. ఇది పూర్తి స్థాయిలో స్వతంత్రంగా కేవలం నాయకుల రక్షణ నిమిత్తమే పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థలోని ఇతర విభాగాల కంటే దీని కార్యకలాపాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ నోపో దళం నేటికి ఇరాన్ అగ్ర నాయకత్వానికి ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది. బాహ్య ప్రపంచానికి తక్కువగా తెలిసినప్పటికీ ఇరాన్ అంతర్గత భద్రతలో నోపో పాత్ర వెలకట్టలేనిది. నోపో కమాండోల ప్రధాన లక్ష్యం అగ్రనేతలకు కంటికి రెప్పలా భద్రత కల్పించటం. వీరి పనితీరు అత్యంత గోప్యంగా ఉంటుంది. ప్రమాదం ముంచుకొచ్చే వరకు వీరి ఉనికి ఎవరికీ తెలియదు. కేవలం భద్రత మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో ముందస్తు వ్యూహాలు రచించడం వీరి నైపుణ్యం. ఒకవేళ పరిస్థితి హఠాత్తుగా అదుపు తప్పితే ఎవరి ఆదేశాల కోసం వేచి చూడకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని శత్రువును మట్టి కర్పించటం ఈ దళం ప్రత్యేకత. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 4 నోపో బ్రిగేడ్లు నిరంతరం ముజ్తబా రక్షణలోనే నిమగ్నమై ఉన్నాయి. అలాగే దేశానికి కీలకమైన మహ్షాద్, ఇస్ఫహాన్ కేంద్రాల రక్షణ కోసం మరో 2 ప్రత్యేక యూనిట్లు పహారా కాస్తున్నాయి. వీరి బాధ్యతలు కేవలం నేతల రక్షణకే పరిమితం కాలేదు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాల్గొనడం, శత్రువుల చెరలో ఉన్న బందీలను విడిపించడం, ప్రభుత్వ భవనాలు, వ్యూహాత్మక ప్రదేశాలకు రక్షణ కల్పించడం. యుద్ధరంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇరాన్ భద్రతా వ్యవస్థలో నోపో దళం ఒక నిశ్శబ్ద ఆయుధంలా పనిచేస్తోంది. ఆ నిప్పు కణికలు తొలగిపోతే శత్రువు గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. వారు గురిపెట్టారంటే లక్ష్యం చిన్నాభిన్నం కావాల్సిందే. వారు సాధారణ పోలీసులు కాదు, అసాధారణమైన పోరాట పటిమ కలిగిన యోధులు. వారే నోపో కమాండోలు. కేవలం దేహదారుఢ్యం ఉంటే సరిపోదు. ఇనుప క్రమశిక్షణ, మెరుపు వేగంతో స్పందించే తెలివితేటలు ఉంటేనే ఆ విభాగంలో అడుగుపెట్టే అర్హత లభిస్తుంది. సాధారణంగా పోలీసు రక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఏరి కోరి నోపో కోసం ఎంపిక చేస్తారు. ఇక్కడ ఎంపిక ప్రక్రియ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు సాదాసీదాగా ఉండదు. యుక్త వయసులో ఉండి శరవేగంగా స్పందించగల నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే ఇక్కడ చోటు దక్కుతుంది. కేవలం శారీరక బలం మాత్రమే కాకుండా అత్యాధునిక సాంకేతికతపై పట్టు, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ గురి తప్పకుండా కాల్చగలిగే సామర్థ్యం వీరికి ప్రాథమిక అర్హతలు.
నోపో విభాగంలోనికి ఎంపికైన తర్వాత అసలైన సవాల్ మొదలవుతుంది. దీన్ని శిక్షణ అనటం కంటే పునర్జన్మ అనటం సమంజసం. సాధారణ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అత్యంత కఠినమైన కమాండో ట్రైనింగ్ ఇస్తారు. కష్టపడందే ఫలితం దక్కదు అన్నట్టుగా ప్రతి క్షణం వారి సాహసాన్ని, సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ ప్రాణాలకు తెగించి పోరాడేలా వీరిని తీర్చిదిద్దుతారు. మాజీ కమాండో హుస్సేన్ అమ్జాదియాన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉంటూ పని ముగించే తెగువ ఈ కమాండోల సొంతం. ఇక్కడ శిక్షణ అంటే కేవలం తుపాకీ పట్టడం కాదు, శత్రువు ఆలోచనను ముందే పసిగట్టే మేధస్సుకు పదును పెట్టడం. ఒక్క తప్పు నిలువునా కొంప ముంచుతుంది. నోపోలో శిక్షణ ఎంత ముఖ్యమో ప్రవర్తన అంతకంటే ముఖ్యం. శిక్షణ పూర్తయినంత మాత్రాన ఒక వ్యక్తి శాశ్వతంగా ఆ విభాగంలో కొనసాగుతారని గ్యారంటీ లేదు. కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కూడా సదరు సభ్యుడి ప్రవర్తనపై ఏమాత్రం అనుమానం వచ్చినా, క్రమశిక్షణ తప్పినా తక్షణమే విధుల నుంచి తప్పిస్తారు. ముందు జాగ్రత్త 30 ఏళ్ల ఆయుష్ అన్న సామెతను నోపో విభాగం అక్షరాలా పాటిస్తుంది. దేశ భద్రత విషయంలో చిన్న పొరపాటుకు కూడా ఇక్కడ తావులేదు. అత్యంత రహస్యంగా, అత్యంత వేగంగా ఆపరేషన్లను పూర్తి చేయడంలో వీరు దిట్ట. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేయడమే నోపో డిఎన్ఏలో ఉంది. అందుకే ప్రపంచ దేశాల కమాండో విభాగాల్లో నోపోకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. హుస్సేన్ అమ్జాదియాన్ మాటల్లో చెప్పాలంటే నోపో కమాండో అంటే కేవలం ఒక సైనికుడు కాదు, అదొక నిరంతర సాధన. మరణాన్ని ముద్దాడటానికైనా సిద్ధపడే తెగువ ఉంటేనే ఈ యూనిఫామ్ దక్కుతుంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో అజేయమైన శక్తిగా నోపో నిలుస్తోంది. శత్రువు కంటతడి పెడితే చావే, కాని చూపు పడితే వినాశనమే. స్వీయ రక్షణ విద్యలో ఆరితేరడమే కాదు, మార్షల్ ఆర్ట్స్ లో వీరు అజేయులు. వీరి నైపుణ్యం ఏ స్థాయిలో ఉంటుందంటే కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా స్నైపర్ షూటింగ్ తో గురి తప్పకుండా ఛేదించగలరు. నిరంతరం డేగ కళ్లతో పరిసరాలను పర్యవేక్షిస్తూ అగ్రనేతల రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడని తెగువ వీరి సొంతం. చరిత్ర, రక్షణ. 1999 నుంచి 2022 మధ్య ఇరాన్లో తలెత్తిన పలు అంతర్గత సంక్షోభాలను, కుట్రలను అణిచివేయడంలో ఖమేనీ ప్రభుత్వం ఈ నోపో కమాండోలను విజయవంతంగా ఉపయోగించింది. దేశం పట్ల అత్యంత అంకిత భావం చూపడమే వీరి ప్రాథమిక లక్ష్యమని ప్యారిస్ కు చెందిన ఎన్సీఆర్ఏ నేత అలీ సఫావి తెలిపారు. అయితే ఈ దళంపై తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. నోపో కమాండోలు అరాచకాలకు పాల్పడుతున్నారని, మానవ హక్కులను కాలరాస్తున్నారని అమెరికా గతంలోనే ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే 2021లో అమెరికా ఈ దళంపై కఠిన ఆంక్షలు విధించింది. ఒకవైపు ఇరాన్ పాలకులకు రక్షణగా ఉంటూ, మరోవైపు అంతర్జాతీయ విమర్శలను ఎదుర్కొంటున్న ఈ బ్లాక్ యూనిఫామ్ బలాబలాల చరిత్ర అత్యంత వ్యూహాత్మకమైంది. అగ్రరాజ్యం వ్యూహాలు ఒకవైపు, నోపో అజేయమైన రక్షణ వలయం మరోవైపు. ముస్తఫా ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో, నోపో తన రక్షణ కవచాన్ని ఎలా కొనసాగిస్తుందో వేచి చూడాలి.